హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మనోజ్ఞ విరచిత అంశంగా మనోనిమగ్నతనే మేలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మనోనిమగ్నతనే మేలు, మనోజ్ఞ విరచితం. ఇక వినండి. మనసు పెట్టి చేద్దాం. 25 ఏళ్ల యువకుడు ఆఫీసులో శ్రద్ధగా పనిచేయటం లేదని పై అధికారుల నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటున్నాడు. సహోద్యోగుల సలహాతో అతడు ఓ జన్ గురువును కలుసుకున్నాడు. ఆ కుర్రాడి సమస్య అంతా విన్నాక ఆయన, బాబు 10 నిమిషాల్లో వస్తాను, అప్పటి వరకు ఇక్కడే కూర్చో అని చెప్పి వెళ్ళిపోతూ అతడికి ఒక మంచి గ్రీన్ టీ పంపించారు. ఆ యువకుడు ఏం చేస్తున్నది ఆయన తన గదిలోంచి సీసీ కెమెరాలో గమనిస్తూ ఉన్నారు. టీ తాగటం దగ్గర నుంచి టేబుల్పై ఉన్న పత్రికలు తిరగేయడం వరకు ఆ అబ్బాయి దేన్ని మనసు పెట్టి చెయ్యలేదు. టీ సిప్ చేస్తూ అసహనంగా దిక్కులు చూడటం, పత్రికలు తిరగేస్తూ సెల్లో మాట్లాడటం, టీవీ చూస్తూ ఎస్ఎంఎస్లు పంపడం, ఇలా ఏకకాలంలో వేరువేరు పనుల వైపు ఆ యువకుడి మనస్సు మళ్ళడాన్ని ఆ గురువు గమనించారు. కుర్రాడి మానసిక స్థితిపై ఓ అవగాహనకు వచ్చాక ఆయన గది లోపలికి వెళ్ళారు. నవ్వుతూ ఆ యువకుడి కళ్ళల్లోకి చూస్తూ, చూడు బాబు, నాకు నీ సమస్య అర్థమైంది. నువ్వు దేని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నావు. మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉంటే ఏ పని సవ్యంగా చెయ్యలేం. టీ తాగుతున్నప్పుడు దాని రుచినే ఆస్వాదించాలి, మరేవి పట్టించుకోకూడదు. తింటున్నప్పుడు మనస్సుతో తినాలి, అలాగే పని కూడా. దీన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. ఫోన్లో మాట్లాడుతూ తినడం, స్నేహితులతో మాట్లాడేటప్పుడు పేపర్ చదవటం, ఈ మల్టీ టాస్కింగ్ మైండ్ఫుల్నెస్కు వ్యతిరేకం. అందుకే నేను వర్తమానంలోనే ఉన్నానా అని నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రతి పనిని హృదయంతో చెయ్యడాన్ని సాధన చెయ్యాలి అని సలహా ఇచ్చాడు ఆ గురువు. మైండ్ఫుల్నెస్ అంటే మరేంటో కాదు, ఏకాగ్రత. పిల్లల్ని ధ్యాస పెట్టి చదవమని చెబుతుంటాం కదా, అదే ధ్యాస మన పనుల్లోనూ ఉండాలి. ఆఫీసు విధుల్లో, ఇంటి పనిలో, పిల్లలతో మాట్లాడేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు, ప్రతి చోట మైండ్ఫుల్నెస్ అవసరమే. అది లేకుండా వంట చేస్తే కూరలో ఉప్పు బదులు పంచదార, టీలో పంచదారకు బదులు ఉప్పు వేస్తాం. పిల్లలు స్కూల్లో జరిగిన విషయం చెప్పడానికో, తాము వేసిన బొమ్మల్ని చూపించడానికో ఉత్సాహంగా తండ్రి దగ్గరికి వస్తారు. వారి మాట సరిగ్గా వినకుండా, చూపించేవి చూడకుండా ఆ టీవీనో ఫోనో చూస్తూ గుడ్ గుడ్ బాగుంది అని సరిపెడితే పిల్లలు చిన్నబుచ్చుకుంటారు. ఫోన్లో ఆఫీసు విషయాల్లో, రాజకీయాలు మాట్లాడుతూ ఎంత నడిచినా శరీరానికి వ్యాయామం అవుతుందేమో కానీ మనస్సు మీద ఒత్తిడి తగ్గదు. అదే ఏ సంగీతమో వింటూ పరిసరాలను గమనిస్తూ నడిస్తే అటు ఒత్తిడి తగ్గుతుంది, ఇటు వ్యాయామము అవుతుంది. అందుకే ఏ పని చేసినా మనస్సు పెట్టి చెయ్యాలి. అదే మనోనిమగ్నత, అదే మేలు అంటూ మనోజ్ఞ విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో
సందేశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.